పదవుల పంపకంపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా జరగనుంది. శాసనసభలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ మండలిలో కూడా బలం పెంచుకోవాల్సింది. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ కు 2 సభ్యులున్నారు. త్వరలో మరో 4 రాజీనామా చేయనున్నారు. గవర్నర్ కోటాలో 2 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో మొత్తం 6 ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్ కు లభించనున్నాయి. ఇప్పుడు ఈ 6 4 వెంటనే భర్తీ చేసే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ పదవులపై ఖర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీల్లో రాజీనామా చేసేవారు ఎవరు, కొత్తగా ఎవరికి ఛాన్స్ లభిస్తుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. కళ్యాణ్, ఈ పదవులు ఎవరెవరికి లభిస్తాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. అందరూ కూడా వేచి చూస్తున్నారు. మొత్తం 6 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు, దాంతోపాటు మరో 2, ఒకటి స్థానిక సంస్థలు, ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డి నల్గొండ నుంచి ఆయన మొన్ననే గెలిచారు. ఆయన ఇప్పుడు జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అది ఖాళీ అవుతుంది. ఆయన రిజైన్ చేయాలి ఖచ్చితంగా. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బీఆర్ఎస్ నుంచి. ఆయన రాజీనామా చేయాలి. కడియం శ్రీహరి కూడా స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు ఆయన. అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోట అయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా దానికి మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్లు ఓటు వేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకోవాలి పల్లా రాజేశ్వర రెడ్డి స్థానంలో. ఆ స్థానంలోనే కోదండరాం అక్కడి నుంచి ఓడిపోయారు. అంతకుముందు మరికొంతమంది అక్కడ ఓడిపోయిన నేతలు ఉన్నారు. దాంతోపాటు కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేస్తారు. అక్కడ కూడా ఎన్నిక జరగాల్సింది. దానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళంతా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటు వేయాలి. కాబట్టి అక్కడ బలం ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకే బలం ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉంది. అయితే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో అందులో ఎవరెవరు పార్టీ మారుతారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. అక్కడ బలమైన అభ్యర్థి ఎవరు బరిలోకి దిగుతారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అదొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే ఇమ్మీడియట్ 2 రాజ్యసభ, 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, అదేవిధంగా మరొక 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అవకాశం ఉండబోతుంది. అందులో ముఖ్యంగా 3 మనకి ఇలా కనిపిస్తున్నారు స్క్రీన్ పైన, 4 కనిపిస్తారు. అందులో అద్దంకి దయాకర్, కోదండరాం, అదేవిధంగా షబ్బీర్ అలీ, వీళ్ళ 3కి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారు. అదేవిధంగా మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారనే ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ 3కి అవకాశం దక్కే ఛాన్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అద్దంకి దయాకర్ని వరంగల్ ఎంపీ బరిలో, లోక్సభ స్థానం బరిలో కూడా దింపాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ కూడా గతంలోనే ఇచ్చారని ప్రచారం ఉంది. కాబట్టి అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీగా తీసుకొని క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేదంటే వరంగల్ నుంచి ఎంపీగా బరిలో దింపుతారా రానున్న లోక్సభ ఎన్నికల్లో అనేది ఒకటి తేలాల్సింది. ఇక కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఆయన బేషరతుగా మద్దతు ఇచ్చిన సందర్భంగానే ఆయనకు హామీ ఇచ్చారు. 2కి ఎమ్మెల్సీ పదవులు ఇస్తాం జనసమితిలోనే హామీ ఇచ్చారు. కాబట్టి కోదండరాం కూడా ఎమ్మెల్సీ అవకాశం దక్కి క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేదంటే ఆయనను కూడా రాజ్యసభకి ఏమైనా పంపే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ ఉంది. అందులో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇక షబ్బీర్ అలీ కూడా మొన్న పోటీ చేశారు. కామారెడ్డి ఆయన సొంత నియోజకవర్గం. అయితే అక్కడ రేవంత్ రెడ్డి బరిలో దిగడంతో ఆయన షిఫ్ట్ అయ్యి నిజామాబాద్ అర్బన్కి వెళ్ళారు. నిజామాబాద్ అర్బన్లో ఆయన ఓడిపోయారు. అయినా మైనార్టీ ఎమ్మెల్యేగా ఒక్కరు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. మైనార్టీ ఎమ్మెల్యేకి ఖచ్చితంగా ఒకరికి క్యాబినెట్లో అవకాశం కల్పించాలి. కాబట్టి షబ్బీర్ అలీకి అవకాశం కల్పించేందుకు ఆయనని ఎమ్మెల్సీగా పంపి క్యాబినెట్లోకి తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఆయనకు అవకాశం కూడా దక్కే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. కృప రైట్, మనం పాయింట్ వైజ్ గా కూడా ఒకసారి మనం చూసి డిస్కస్ చేద్దాం. కళ్యాణ్, ఫస్ట్ అయితే రాజీనామా చేయాల్సిన ఎమ్మెల్యే వైజ్ గా మనం చూస్తే కనుక రాజీనామా చేయాల్సిన ఎమ్మెల్సీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆయన. సో కౌశిక్ రెడ్డికి సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే అయ్యారు ఆయన. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా హుజరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ అక్కడ పోటీ చేశారు. ఈటెల రాజేందర్ పై ఆయన గెలుపొందారు. గతంలో ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఈటెల రాజేందర్ గెలిచారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మొత్తానికి ఈటెలపై గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడం ఖాయమైపోయింది. రాజీనామా చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ రాజీనామా చేయాల్సిన ఎమ్మెల్సీలో కడియం శ్రీహరి. ఆయన ఇప్పుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును,
కడియం శ్రీహర్ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంది, ఎమ్మెల్యేగా పోటీ చేశారు స్టేషన్ గన్పూర్ నుంచి. కాబట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యే కోటాలోనే ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న మొత్తం మంది ఎమ్మెల్యేలు కలిసి ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి స్థానంలో ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి. ఓకే, నెక్స్ట్ రాజీనామా చేయాల్సిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగాం ఎమ్మెల్యేగా ఆయన ఎంపికయ్యారు. ఆయన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అవును, పల్లరాజేశ్వర రెడ్డి చాలా టఫ్ ఫైట్ లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి అసలు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే నిరుద్యోగులు, ఉద్యోగులు ఓట్లు వేయాలి. అది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది వాతావరణం అనే సందర్భంగా ఆయన వెళ్ళి గెలిచారు. ఇప్పుడు ఆయన జనగామలో కూడా అదే రకమైన టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా దానికి రాజీనామా చేయాలి. చేసినప్పుడు అక్కడ ఎవరు బరిలోకి దిగుతారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ పల్లరాజేశ్వర రెడ్డి మీద ఇంతకుముందు పోటీ చేసిన ముగ్గురు కీలకంగా ఉన్నారు. ఇప్పుడు అందులో కోదండరాం ఒకరు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా అప్పుడు రాజేశ్వర రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. రాణి రుద్రమ కూడా పల్లా రాజేశ్వర రెడ్డి మీద పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వాళ్ళు ముగ్గురులో ఇప్పుడు ఎవరైనా బరిలో దిగుతారా, లేదంటే కొత్త వాళ్ళను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ బరిలో దింపుతాయా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఈ ఎన్నిక కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఈ ఎన్నిక కూడా అలా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ మూడు జిల్లాల్లో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఆ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అయ్యారు కాబట్టి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానం ఇది, ఇక్కడ మళ్ళీ నిలుపుకుంటుందా బీఆర్ఎస్ లేదా అనేది మనం చూడాలి. కృప. ఎస్, నెక్స్ట్ రాజీనామా చేయాల్సిన మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కళ్యాణ్. ఈయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఓకే, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే కృప, అక్కడ ఉన్న ఎంపీటీసీలు, జిల్లా మొత్తంలో ఉన్న ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళంతా జడ్పీటీసీలు, వీళ్ళంతా కలిపి ఎన్నుకుంటారు. అట్లా ఎవరికి సంఖ్యాబలం ఏ పార్టీకి ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం సంఖ్యాబలం ఇప్పుడైతే బీఆర్ఎస్కి ఉంది కాబట్టి ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు కాబట్టి ఆయనకు ఓటేసిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతారా, లేదంటే ఎవరినైనా, ఇదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఈ విషయంలో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ గవర్నర్ కోటాలో కూడా 2 ఖాళీలు రాబోతున్నాయి. దాసా శ్రవణ్ మరొక వ్యక్తిని గవర్నర్ కోటాలో పంపించినప్పటికీ కూడా వాళ్ళిద్దరిని రిజెక్ట్ చేశారు. అప్పుడు అవకాశం ఇవ్వలేదు ఎన్నికల ముందు, లేదంటే దాసా శ్రవణ్ ఇప్పటికే ఎమ్మెల్సీ అయ్యేవారు. ఇప్పుడు ఆ 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పంపుకునే అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా పంపిన వాళ్ళు రిజెక్ట్ అయ్యారు కాబట్టి ఆ 2 ఖాళీగా ఉన్నాయి. ఆ 2 స్థానాల్లో ఇప్పుడు గవర్నర్ కోటాలో పంపేందుకు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. ఛాన్స్ ఖచ్చితంగా అద్దంకి దయాకర్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అద్దంకి దయాకర్ మాల మహానాడు, కొంచెం సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న వ్యక్తిగా పరిచయం. అదేవిధంగా కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన ఉద్యమాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. ఒక తటస్థునిగా మనం చూడాలి కోదండరాం. ఎవరెవరు ఉన్నారు ఆశావాహులు, అలాగే కాంగ్రెస్ ఎవరెవరికి ఇవ్వబోతోంది అనేది ఒకసారి 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ అయితే అద్దంకి దయాకర్ మాజీ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయనకు ఛాన్స్ రాబోతోంది. ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేశారు, మాజీ ఎమ్మెల్యే కాదు, ఆయన పోటీ చేసి ఓడిపోయారు గతంలో 2 సార్లు. పీసీఆర్ ఒకసారి కరెక్ట్ చేయండి. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు అద్దంకి దయాకర్. తుంగతుర్తి నుంచి కూడా మొన్న టికెట్ ఆశించారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దాంతో టికెట్ ఇవ్వలేకపోవడంతో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం వస్తుంది. క్యాబినెట్లో కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీగా కూడా ఆయనకు అవకాశం దక్కుతుంది. గవర్నర్ కోటాలో అవకాశం ఇస్తారు. ఆయన క్యాబినెట్లో కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే దానిలో ఎంత మేరకు వాస్తవం ఉందని చూడాలి. అదన్నా జరుగుతుంది, లేదంటే ఆయన వరంగల్ ఎంపీగా కూడా బరిలో దింపే అవకాశం ఉంది. ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ ఎల్లో హోటల్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా చాలా మాట్లాడారు, మనం విన్నాం కూడా. అదే ఖచ్చితంగా అయితే ఎమ్మెల్సీ అయి క్యాబినెట్ లోకి వెళ్తారు, రేవంత్ క్యాబినెట్ లోకి. లేదంటే వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఒక 4-5 నెలల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎంపీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ బరిలో ఉండడం ఖాయం. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అది ఏంటి అనేది రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కూడా చాలా చురుకుగా ఉన్న వ్యక్తి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఇతనికి కూడా ఎమ్మెల్సీగా ఛాన్స్ ఖచ్చితంగా, ఈయన కూడా ఎమ్మెల్సీగా అవకాశం దక్కబోతుంది. ఎందుకు దక్కబోతుందంటే జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సందర్భంగా కొన్ని టికెట్లు అడిగింది, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేము,
ఎమ్మెల్సీగా అధికారంలోకి వస్తే 2 ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి 2 ఎమ్మెల్సీ టికెట్లు ఇప్పుడు జనసమితి ఖచ్చితంగా ఇస్తారు. అందులో ఒకటి ఇమీడియట్ ఇస్తారు, ఇంకొకటి తర్వాత భవిష్యత్తులో 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ ఖాళీ అయినప్పుడు ఇస్తారు. ఆ ఒకటి కోదండరామే తీసుకుంటే మాత్రం కోదండరాం ఎమ్మెల్సీగా ఉండి క్యాబినెట్లోకి వస్తారు. లేదు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే కోదండరాంకి రాజ్యసభకు పంపే అవకాశం కూడా ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి, అది క్లారిటీ రాబోతుంది. ఓకే, నెక్స్ట్ షబీర్ అలీ. షబ్బీర్ అలీ మాత్రం ఖచ్చితంగా అనివార్యం కృప. ఎందుకంటే మైనార్టీ ఎమ్మెల్యేలు 3 పోటీ చేశారు ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఆ 3 ఓడిపోయారు. అందులో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయారు, జూబ్లీహిల్స్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ ఓడిపోయారు, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. వీళ్ళు 3 మైనార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు 3 ఓడిపోయారు. అయినా ఒక మైనార్టీకి క్యాబినెట్లో స్థానం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుంది. ఆయన ఎమ్మెల్సీ అవుతారు, క్యాబినెట్ మంత్రి కూడా ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే మైనార్టీగా ఎవరు ఎమ్మెల్యే అసెంబ్లీలో లేరు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈవెన్ బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరు గెలవలేదు, బీజేపీ నుంచి కూడా ఎవరు లేరు, కేవలం ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా తీసుకొని క్యాబినెట్లోకి తీసుకోవడం దాదాపు ఖాయం. ఓకే, సిపిఐ మాజీ కార్యదర్శిగా పనిచేసిన చాడా వెంకటరెడ్డి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే చాడా వెంకటరెడ్డి సిపిఐ మాజీ కార్యదర్శిగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే కూడా. సిపిఐ అలయన్స్ లో భాగంగా సిపిఐకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మరొక ఎమ్మెల్సీ కూడా ఇస్తామని ముందే ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా చాడా వెంకటరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కబోతుంది. వాళ్ళు ఇంకా క్యాబినెట్లో కూడా ఒక అవకాశం కోరుతున్నారు, సిపిఐకి కూడా క్యాబినెట్లో ఒక బెర్త్ ఇవ్వాలని. ఇస్తే కూనంనేని సాంబశివరావుకి సిపిఐ కార్యదర్శిగా ఉన్నారు, ఆయన కొత్తగూడెం నుంచి కూడా గెలిచారు కాబట్టి ఆయన క్యాబినెట్లో కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. చాడా వెంకటరెడ్డి ఇక్కడ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంది. లేదంటే నల్గొండ జిల్లా నుంచి పల్లా వెంకటరెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ఆయనకైనా అవకాశం దక్కొచ్చు. కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం చాడా వెంకటరెడ్డికే దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. సో మిత్రపక్షానికి న్యాయం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొంతమందికి అయితే స్థానాలు జనసమితి సిపిఐ ఇద్దరికి ఇచ్చేందుకైతే కొంత మొగ్గు చూపుతుంది, చూడాలి. సో ఎలా ఉంటుందో చూడాలి.